హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. సో ఈ వాగ్దానం కనుక మనం చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు మనకు క్లియర్గా చెప్తున్నారు. సో మనకు ఈ భూమిపైన జీవిస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనం ఈ శరీరంలో జీవిస్తున్నాము. సో మనం ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు అది న్యాచురల్గా అది పాపానికే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము అలాగే ఈ లోకము అవన్నీ ఏలేది సాతాను. సో సాతానుడు ఆబ్వియస్గా మనల్ని పాపంలోనికి నెట్టాలనే చూస్తూ ఉంటాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని అపవాది తంత్రాల్లో పడకుండా ఉండడానికి దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమిపైనకి వచ్చి మన కోసం మరణించి మన పాపాలన్నింటినీ కొట్టివేయడమే కాకుండా మనకు అత్యధికమైన వాగ్దానములు, అత్యధికమైన ఫలాలు, అత్యధికమైన వరాలు అన్నీ అనుగ్రహించి వెళ్తున్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆయన పరమందున్నప్పుడు మనకు ఆదరణకర్తని ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన ఆదరణకర్త వలన మనము ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ని బాగా ఉపయోగించుకోవచ్చు. అండ్ మనము ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించవచ్చు కూడా. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని ఆయనకు మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మన కోసం ఎంతగా కేర్ చేస్తున్నారో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అనేది మనం గుర్తుపెట్టుకొని అనేకులకు ఆయన సువార్తను తెలియపరుస్తూ ముందుకు సాగాలి. సో ఈ లోకం ఆబ్వియస్గా అది చాలా దారుణమైన లోకమే. ఎందుకంటే అది అపవాది రూల్లో ఉంది. కానీ దేవుడైన యేసు ప్రభువారు మనము అందరం రైజ్ అయినప్పుడు, అంటే మనం అందరం ఆయన నామంలోనికి నడిచినప్పుడు, ఆయన తప్పక మళ్ళీ రెండవ రాకడగా వచ్చినప్పుడు సాతాను యొక్క ప్రభుత్వం అవన్నీ ఎత్తివేయబడతాయి. అప్పుడు దేవుడైన యేసు ప్రభువారు అన్నీ ఓవర్టర్న్ చేసి ఆయన 1000 ఏళ్ల పాలన వస్తుంది. తర్వాత అందరం పరలోకానికి వెళ్తాము. సో ఆబ్వియస్గా సంతోషం అనేది వస్తుంది. సో మనము అంతా చేయవలసిన పని ఏంటంటే మనం రోజు ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ వీలైనంత మంది ఆయన మార్గంలోనికి నడిచేలాగా మనం చేయాలి. సో ఇది మనకు ఆయన ఇచ్చిన బాధ్యత. తప్పకుండా దీనికోసం ఆయన మనకు అనేకమైన కృపావరాలు, అనేకమైన కృపా ఫలాలు అనుగ్రహిస్తున్నారు. అండ్ రోజు మనకు వాగ్దానాలు ఇస్తూ మనల్ని నడిపిస్తున్నారు. దీన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. తప్పక మీరు అపవాదిని ఓడించి మీరు మీ పాలన మొదలు పెడతారని తెలియపరిచేందుకు వందనాలు తండ్రి. దానికోసం మేము అనేకులకు మీ సువార్తను తెలియపరిచేందుకు మీరు ఇచ్చిన ఆ టాస్క్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇది మేము తప్పక మా డ్యూటీని మేము తీసుకొని మీ సువార్తను అనేకులకు తెలియపరిచేందుకు సాయం చేయండి. అలాగే మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాలను బట్టి మీకే వందనాలు తండ్రి. మేము మీ సువార్తను అనేకులకు ప్రకటించేందుకు మీరు మాకు ఇచ్చిన గొప్ప గొప్ప కృపావరాలు, కృపాఫలాలు అన్నిటిని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇది మేము ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటూ మేము మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.